వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో రోడ్డు ప్రమాదాల నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమం. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతివేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరూ వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, చట్టరీత్యా నేరం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులను జాగృతి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అభిరామ్, RPF SI సి విశ్వనాథ్, పారాలీగల్ వాలంటీర్లు కె పెద్దిరాజు, జె పాండవులు, వై వెంకటేశ్వరరావు, పాలూరి శ్రీనివాస్, పి ప్రశాంతి, వసంతరాయుడు, రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Train number 12 Gopidara available front side. Train number 1206 Lingampalli Visakhapatnam Janambhoomi Express or Gopidara available. గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి కోర్టులో జరిగినటువంటి హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే నష్టం గురించి హైకోర్టు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ గారు అయినటువంటి గంధం సునీత గారి ఆదేశాల మేరకు నేను సెక్రటరీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, పోలీసు వారు, రైల్వే పోలీసు వారు, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు, రైల్వే సిబ్బంది సహకారంతో ఈ రోజున రైల్వే స్టేషన్లో ఈ యొక్క హెల్మెట్ ధరించడం అనే విషయంపై అవగాహన సదస్సు జరిపించడం అయింది. ఇందులో ముఖ్యంగా ప్రయాణికులు కూడా హెల్మెట్ యొక్క ధరించడం అనేది ఎంత ఉపయుక్తమో, ఉపయోగకరమో దాని మీద అవగాహన పరిచే విషయమై ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, రహదారుల యాక్సిడెంట్స్ వల్ల చనిపోవడం అనేది ఎక్కువగా ఉంది. మరణాల వల్ల వారి యొక్క కుటుంబాలు వాళ్ళు కూడా కొంత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై అవగాహన పరచమని గత 4వ తారీఖు నుండి ఈ నెలాఖరు వరకు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈ రోజున రైల్వే స్టేషన్లో ఈ హెల్మెట్ ధరించడం కంపల్సరీ అనే విషయం గురించి అవగాహన చేయడం కోసం రావడం జరిగింది. ఈ విషయంలో SS గారికి, RPF వారికి, అలాగే GRP వారికి కూడా మా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రెస్ అండ్ మీడియా ద్వారా కూడా ఈ విషయాన్ని విస్తృతంగా అందరిలో తీసుకుని వెళ్ళి ఈ యొక్క హెల్మెట్ ధరించడాన్ని ధరింపజేసే విధంలో ముందుంటామని ఉద్దేశంతో మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.